రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి। మిత్రులారా, మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి చాలామంది ఈ దేశ వ్యతిరేక శక్తులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి శక్తులు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాద శక్తులు, వీటన్నిటికీ కూడాను కొత్త ఆశలు చిగురించాయి। ఈసారి నరేంద్ర మోదీకి, బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు। ఈసారి ప్రభుత్వం ఏర్పాటైనట్టయితే ఇది సంకీర్ణ ప్రభుత్వం అవుతుంది। ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి। ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు। కాబట్టి ఇష్టారాజ్యం భరతుని పట్టం అన్నట్టుగా మనం కొనసాగించవచ్చును। మళ్ళీ పాత పద్ధతిలో 10 ఏళ్ల క్రితం నడిచిన పద్ధతికి మనం వెళ్ళవచ్చును అని వాళ్ళందరూ ఆశించారు। పాకిస్తాన్లో కూడాను చాలామంది ఇప్పుడు బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని ప్రభుత్వం ఉంటుంది, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి బలహీన ప్రభుత్వం ఉంటుందని ఆశించారు। అవన్నీ అబద్ధాలని అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాగానే, అధికారంలోకి రాగానే, ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలోనే రియాసీలో, హీరా నగర్ లోపల, అదేవిధంగా డోడా ప్రాంతంలో, రకరకాల జమ్మూ వ్యాలీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేయటం జరిగింది। చినాబ్ వ్యాలీ, జమ్మూ ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతంలో, ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కఠువా ప్రాంతంలో కూడాను దాడులు చేయటం జరిగింది। గతంలో లాగా మోదీ దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పి వాళ్ళంతా భావించారు। అయితే వాళ్ళకి చాలా త్వరలోనే తెలిసొచ్చింది ఏంటంటే, ఇక్కడ కశ్మీర్లో 2-3 ఉగ్రవాద సంఘటనలు జరిగిన తరువాత పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసేసి ఒక లెఫ్టినెంట్ కల్నల్ని, అదేవిధంగా ఒక ఐఎస్ఐ కీలక నేతని, అదేవిధంగా ఒక బ్రిగేడియర్ అమీర్ హుంజా అనేటటువంటి వ్యక్తి మొత్తం కశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తానీ ఆపరేషన్స్, గూఢచర్య ఆపరేషన్స్ దగ్గర నుంచి ఉగ్రవాద ఆపరేషన్స్ అన్నిటికీ కూడా సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తిని కాల్చి చంపేసి వెళ్ళిపోయారు। దీనితో ఒక్కసారిగా పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్లో కలవరం మొదలైంది। ఇంత మటుకు అక్కడొక నట్టుని, ఇక్కడొక బోల్ట్ని పీకినట్టుగా అక్కడొక చిన్న హ్యాండ్లర్ని, ఇక్కడొక చిన్న హ్యాండ్లర్ని చంపారు। ఈసారి ఏకంగా బ్రిగేడియర్ని చంపారు। దీనితో ఒక్కసారిగా పాకిస్తాన్లో దిగ్భ్రాంతి ప్రారంభమైంది। అది అలా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలోనే కఠువా, రియాసీలలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని గుర్తించి హతమార్చడం జరిగింది। మొత్తము ఈ డోడా ప్రాంతంలో ఎవరైతే అటాక్కి పాల్పడ్డారో ఆ అటాక్కి పాల్పడ్డటువంటి వాళ్లను కూడాను గుర్తించటం జరిగింది। అంతర్గతంగా దేశం లోపల ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది। ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే బయట స్కూల్ టీచర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, వ్యాపారులుగా, కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ ఉగ్రవాదులకు సహకరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ముఖ్యంగా రియాసీ ప్రాంతంలో ఉగ్రవాదులకి సహాయం చేసినటువంటి వ్యక్తి ఒక దీన్ అనేటటువంటి వ్యక్తి, మహమ్మద్ దీన్ అనేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కూడాను పోలీసులు పట్టుకోవడం జరిగింది। అతను ఓవర్ గ్రౌండ్ వర్కర్ అని తెలిసింది। ఇప్పుడు కొన్ని వర్గాలు అతను కేవలం 8,500 రూపాయల కోసము ఈ రకంగా ఉగ్రవాదులకు దారి చూపించారని చెప్తున్నారు। అది వాస్తవం కాదని చెప్పి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వర్గాలు చెబుతున్నాయి। వాస్తవానికి కరడుగట్టిన మతోన్మాద శక్తులకు చెందినటువంటి ఆ వ్యక్తి ఉగ్రవాదులకు దారి చూపించాడు జిహాదులో భాగంగా। కాబట్టి ఇటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అరెస్ట్ చేయడం జరుగుతోంది। ప్రస్తుతము ప్రభుత్వము 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి జమ్మూ ప్రాంతంలో ఉన్నారని మన భద్రతా దళాలు చెబుతున్నాయి। వీళ్ళందరూ కూడాను ఇద్దరు ముగ్గురు వ్యక్తుల టీములుగా ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలను
చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళందరినీ గుర్తించినట్టు, వీళ్ళందరినీ వరుసగా హతమార్చబోతున్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడాను ఇప్పుడు సరిహద్దు దాటి పాకిస్తాన్కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉంటే వీళ్ళు హతమైపోతారు. ఇప్పటికే శ్రీనగర్ లోయలో ఉగ్రవాదము పూర్తిగా అంతరించిపోయింది. ఒకళ్ళిద్దరు ఉగ్రవాదులు చొరబాటు చేసి గురేజ్ వ్యాలీ నుంచి, లోలాబ్ వ్యాలీ నుంచి శ్రీనగర్ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించినా కూడాను వాళ్ళని పట్టుకోవడం జరిగింది, హతమార్చడం జరిగింది. బారాముల్లాలో ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది. దీనితోటి శ్రీనగర్ లోయ, కశ్మీర్ లోయలో ఈరోజు ఉగ్రవాదం లేదు. ఉగ్రవాదం ఉన్నది కేవలం జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సూరన్కోట్, అదేవిధంగా భీంబర్ గలీ, కఠువా, సాంబా, ఈ రియాసీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే పీర్ పంజాల్ పర్వతమాలిక ఇటు పాకిస్తాన్ నుంచి భారతదేశం దాకా వ్యాపించినటువంటి ఈ పర్వతమాలిక, దాని చుట్టూ ఉన్నటువంటి అడవుల్ని ఉపయోగించుకుని ఉగ్రవాదులు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్లను కూడా హతమార్చే దిశగా ప్రభుత్వము చాలా దృఢ సంకల్పంతో మొత్తము అక్కడ సెక్యూరిటీ గ్రిడ్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్హాల్ చేసింది. పర్యవసానంగా ఈరోజు ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు, వాళ్ళ సానుభూతి పరులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోనూ కలవరం ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వము మూడవసారి పూర్తి మెజారిటీ సాధించని కారణంగా బలహీనంగా ఉంటుందేమో అని భావించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి వాస్తవం బోధపడుతోంది. వాళ్ళు ఇప్పుడు రక్షణ కోసం ఎలా కాపాడుకోవాలో తెలియక పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్, కొత్తగా ఆర్మీ చీఫ్ అయినటువంటి వ్యక్తి కూడా జమ్మూ ప్రాంతానికి చెందినవాడే. జమ్మూ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆర్మీ చీఫ్ కావడం ఇదే మొట్టమొదటిసారి. ఇన్నేళ్ల మన భారతదేశపు సైన్య వ్యవస్థలో మొట్టమొదటిసారి జమ్మూకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆర్మీ చీఫ్ అయ్యారు. జమ్మూ, అక్కడి భౌగోళిక పరిస్థితులు, అక్కడి గ్రామాల పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదపు ఛాలెంజెస్, వీటి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్మీ చీఫ్ కావడం కూడాను ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మూడవసారి మోదీ బలహీనుడు కాదన్నటువంటి విషయము పాకిస్తాన్ సమర్థిత ఉగ్రవాద శక్తులకు చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. ఇప్పుడు వాళ్ళు తమను తాము కాపాడేందుకు సరిహద్దు దాటి ఏదో ఒక రకంగా పాకిస్తాన్లో చేరేందుకు, పాకిస్తాన్ చేరుకునేందుకు, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా అక్కడ భద్రతా దళాలతో ముడిపడినటువంటి వ్యక్తులు, అక్కడ స్థానికంగా జియోపాలిటిక్స్ని అధ్యయనం చేసేవాళ్ళు కూడా చెబుతున్నటువంటి మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.